చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీతో కూడా కొంత సమయాన్ని గడుపుటకు మాకు ఇచ్చిన అవకాశం ఉంటుంది. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు నియమించిన బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ ధ్యాన భాగాన్ని మాకందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రాత్రి బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బాప్తిస్మం అనేటువంటిది పాత నిబంధనలో మనకి ఎక్కడ కనబడదు. కొత్త నిబంధనలో మాత్రమే బాప్తిస్మం అనేటువంటిది కనబడుతుంది. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం ఏంటి అని అంటే అది మారు మనసును గురించినటువంటి బాప్తిస్మం. యేసు ప్రభువు నుంచి ప్రారంభించబడిన బాప్తిస్మం ఏంటి అంటే అది పాప క్షమాపణ గురించి బాప్తిస్మం. అయితే బాప్తిస్మం అనేటువంటి ఈ అంశంలో చాలా మందికి అవగాహన అనేటువంటిది లేదు. కొద్దిమంది బాప్తిస్మం గురించి ఏమంటారు అంటే బాప్తిస్మం అంటే అది మతం మార్పిడి, అది మతంలోకి దిగేటువంటిది అని కొద్దిమంది మాట్లాడతారు. మరి బైబిల్లో ఎక్కడ కూడా బాప్తిస్మం అంటే మత మార్పిడి అని ఎక్కడ రాయబడలేదు. అది మనసు మార్పిడే తప్ప మత మార్పిడి అనేది కాదు. ఇంకా కొంతమంది బాప్తిస్మం తీసుకుంటే శ్రమలు వస్తాయి కాబట్టి మరి బాప్తిస్మం మనం తీసుకోకూడదు అని అనుకొని బాప్తిస్మం తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది బాప్తిస్మం గురించి ఏమనుకుంటారు అంటే ఇదిగో నాకు తాగుడు అలవాటు ఉంది, నాకు కొన్ని దురలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు అన్నీ మానేసిన తర్వాత అప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటాను అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొద్దిమంది వైఖరి ఎలా ఉంటుంది అంటే మేము బాగా కష్టాల్లో శ్రమల్లో ఉన్నాము, వ్యాధులతో బాధపడుతున్నాము, ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే ఇవన్నీ కూడా పోతాయి అనే ఉద్దేశంతో తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొద్దిమందికి అసలు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నాము అనేటువంటిది కూడా తెలియదు. పెద్ద పెద్ద కూడికల్లో కొంచెం వాక్యం విన్న తర్వాత వాళ్ళు చేయెత్తమంటే చేయెత్తుతారు. ఆ చేయెత్తినటువంటి వాళ్ళకి బాప్తిస్మం అనేటువంటిది ఇస్తారు. మరి వాళ్ళు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారో, వీళ్ళు వాళ్ళకి ఎందుకు బాప్తిస్మం ఇచ్చారో అనేటువంటిది కూడా అంత తెలియదు. ఈ రీతిగా బాప్తిస్మం గురించి రకరకాల అపోహలు, అవగాహన అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఒక 7 ప్రశ్నలు అనేటువంటివి మనం బాప్తిస్మం గురించి చూడబోతూ ఉన్నాం. చాలా క్లుప్తంగా వీటి గురించి నేను చెప్తాను. మొదటిది, బాప్తిస్మం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద బాప్తిజం? రెండవది, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? మూడవది, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? నాలుగవది, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? ఐదవది, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఆరవది, బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి? ఏడవది, బాప్తిస్మం తీసుకున్నట్టు వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి? బాప్తిస్మం తీసుకున్నట్టు వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి? చాలా క్లుప్తంగా ఈ 7 ప్రశ్నలకు జవాబులు మనం చూస్తాం. ఈ 7 ప్రశ్నల్లో రెండవ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది.
రెండవ ప్రశ్న ఏంటి అంటే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? ఇది మెయిన్ ఫోకస్ అన్నమాట. ఇది మనకు అర్థం కావాలి. ఈ రెండోది మనకు అర్థం కావాలి ముఖ్యంగా. కాకపోతే మిగతా 6 వాటిని గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ రెండవ దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను. మొదటిది బాప్తిజం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బాప్తిజం? బాప్తిజం అనేటువంటిది ఏంటి అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం ఏమనుంది అక్కడ? లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించింది. బాప్తిసం తీసుకోక తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఈ బాప్తిసం అనేది ఏంటి అని అంటే ఇది దేవుడు పెట్టినటువంటి ఒక నియమము. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ బాప్తిసం అనేటువంటిది దేవుడే నియమించాడు. బాప్తిసం గురించి యేసుక్రీస్తు ప్రభు చాలా గట్టిగా ప్రస్తావించాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాడు. కనుక నూతన నిబంధనలో బాప్తిసం గురించి చాలా వివరంగా మనకు కనబడుతుంది. బాప్తిసం అంటే ఏంటి అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. అలాగే బాప్తిసం అంటే ఏంటి అంటే అది క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానమందు పాలు పొందుట. బాప్తిసం అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానమందు పాలు పొందుట. దీని తర్వాత కూడా మనం చూస్తాం. దీని గురించినటువంటి రిఫరెన్స్ నేను తర్వాత మీకు తెలియజేస్తాను. తర్వాత బాప్తిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్. అంటే యేసుక్రీస్తును రక్షకుడిగా ఒప్పుకునేటువంటి ఒక సూచన. యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఒప్పుకునేటువంటి ఒక సూచనయే బాప్తిజము. రెండవదిగా బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? దీని గురించి నేను మళ్ళా చెప్తాను. ఎందుకంటే ఇది మెయిన్ ఫోకస్ అన్నమాట. ఈ రాత్రి మన సందేశానికి ఇది కీ ప్రశ్న, అంటే మూల ప్రశ్న, ఇది ముఖ్య ప్రశ్న. కాబట్టి దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత మూడవ దానికి వద్దాం. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అంటే అందరూ కూడా తీసుకోవాలి బాప్తిసం. బైబిల్ ఒక మాట ఉంది, అపోస్తలుల కార్యం 2:38లో మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ప్రతివాడు అనే మాట అక్కడ మనం చదువుతాం. అంటే ఎవరు తీసుకోవాలి అంటే మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మము తీసుకోవాలి. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోకపోతే వాళ్ళు రక్షణ పొందలేరా? రక్షణ పొందుతారు. అది ఎలాగో అంటే అది పరిస్థితిని బట్టి. ఇప్పుడు సిలువ మీద దొంగ ఉన్నాడు. ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాడు. అతను బాప్తిస్మం తీసుకోలేదు. తీసుకోకపోయినా అతను పరదేశంలోనికి వెళ్ళాడు. కొద్దిమంది లాస్ట్ చనిపోయేటువంటి టైంలో యేసు ప్రభువును నమ్ముకుంటారు. ఇక వాళ్ళకి బాప్తిస్మం తీసుకునేందుకు అవకాశం ఉండదు. వాళ్ళు బాప్తిస్మం తీసుకోకపోయినంత మాత్రాన వాళ్ళ దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు అని కాదు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ బాప్తిస్మం తీసుకునేదానికి వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఇంకా లాస్ట్ ఫైనల్లో చనిపోయారు కాబట్టి వాళ్ళకి బాప్తిస్మం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు బాప్తిస్మం తీసుకోకపోవచ్చు.
కానీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా బాప్తిసం అనేటువంటిది తీసుకోవాలి. కనుక బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ అంటే మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈ బాప్తిసం అనేటువంటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. వాళ్ళెవరో బాప్తిసం తీసుకుంటున్నారు, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అనేది కాదు. ఎవరికి వారే వ్యక్తిగతంగా వారికి వచ్చినటువంటి గ్రహింపును బట్టి బాప్తిసం అనేది తీసుకోవాలి. కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారంటే ఎందుకు తీసుకుంటారంటే మా నాన్న తీసుకున్నాడు బాప్తిజం, మా అమ్మ తీసుకున్న బాప్తిజం, కాబట్టి నేను కూడా బాప్తిజం తీసుకుంటాను. అలాగే ఎవరికి వారే వ్యక్తిగత అవగాహన పొందిన తర్వాత బాప్తిజం అనేది తీసుకోవాలి. పైగా బాప్తిజం అనేటువంటిది ఏంటి అంటే ఇది ఆత్మకు సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఇది శరీరానికి సంబంధించింది కాదు. కాబట్టి బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాప్తిసం అనేది తీసుకోవాలి. ఇక 4వ ప్రశ్నకు వెళ్తే బాప్తిసం ఎలా తీసుకోవాలి? బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాప్తిసం కొంతమంది చిలకరింపు బాప్తిసాలు తీసుకుంటా ఉంటారు. కొన్ని రోమన్ క్యాథలిక్ సంఘాల్లో వాళ్ళు స్ప్రింక్లింగ్ బాప్తిజమ్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళు చిలకరిస్తారన్నమాట. అంటే చిలకరిస్తారు బాప్తిజం. అది బైబిల్ పరమైనటువంటిది కాదు. కొన్ని సంఘాల్లో జెండా కింద బాప్తిజాలు ఉంటాయి. అంటే ఒక ఫ్లాగ్ పెడతారు, ఆ ఫ్లాగ్ కింద నుంచి దూరం వెళ్ళిపోతే అదే బాప్తిజం. కానీ బైబిల్ పరంగా అది కూడా బాప్తిజం అనేది కాదు. ఇంకా రకరకాల బాప్తిసాలు అనేటువంటివి ఉన్నాయి. నేను అంతకుముందు పాఠాల్లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు వివరించట్లేదు. అయితే బాప్తిజం ఎలా తీసుకోవాలి అంటే బాప్తిజం అసలు బాప్తిజో అనేటువంటి పదాన్ని గ్రీక్లో బాప్టైజో అని అంటారు. బాప్టైజో అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ముంచుట అని అర్థం. బాప్తిజం అంటే స్ప్రింక్లింగ్ కాదు, అంటే చిలకరింపు కాదు. బాప్తిజం అంటే జెండా కింద వెళ్ళడం అసలు కానే కాదు. బాప్తిజం అంటే ముంచుట అని అర్థం. ఇమ్మర్సింగ్ అని అంటారు. అంటే బాప్తిజం ఎలా తీసుకోవాలి అంటే ముంచుట బాప్తిజం అనేది తీసుకోవాలి. నీళ్ళల్లో మునిగి పైకి తీయాలన్నమాట. అది ప్యాటర్న్, బాప్తిజం యొక్క పద్ధతి. తర్వాత 5వదిగా బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? నేను ఇందాక ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు చెప్పాను. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అని అంటే అది దేవుడు నియమించాడు కాబట్టి దాన్ని తీసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో మరి ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి చేసేవారు. అబ్రహాముకు ముందు సున్నతి అనేటువంటిది లేదు. అయితే సున్నతి అనేటువంటిది అబ్రహాము నుండి ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇశ్రాయేలు ప్రజలు దాన్ని అనుసరిస్తూ వచ్చారు. మరి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అంటే అది దేవుడు నియమించాడు. కాబట్టి బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును అని. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే దేవుడు శిష్యులతో చెప్పాడు, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క నామముల వారికి బాప్తిజము ఇవ్వండి. సో it has been appointed by God. So everyone who gets the repentance will take the baptism. ఇది దేవుడు నియమించాడు కనుక మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా బాప్తిజం అనేది తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద విమర్శ అయిపోయింది.
ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి అని. తండ్రి నామంలో తీసుకోవాలా, కుమారుడు నామంలో తీసుకోవాలా, పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా? అసలు ఎవరి నామంలో బాప్తిసం తీసుకోవాలి? మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందండి అంటాడు. ఎవరు ఈ మాట చెప్పాడు అంటే పేతురు ఈ మాటలు చెప్తా ఉంటాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకుంటాడు. చాలామంది దీన్ని పట్టుకొని మరి యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకోవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం గురించి మాట్లాడుతూ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. బాప్తిస్మం ఏ నామంలో ఇవ్వాలి అని అంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. కనుక మరి యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఈ విధమైనటువంటి విధానంలో అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వడం అనేది ఎంతో క్రమం. తర్వాత 7వదిగా బాప్తిస్మం తీసుకోవటం వలన కలిగే లాభాలేంటి లేక ప్రయోజనాలేంటి? ఏం ప్రయోజనాలు అని అంటే చూడండి, ఒకసారి అపోస్తల కార్యములు 2:38లో ఒక మాట మనకు కనబడుతుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారికి దేవుడు ఏం గిఫ్ట్ ఇస్తాడట? పరిశుద్ధాత్మను వరమును ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారిని చక్కగా నడిపిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇక పరిశుద్ధాత్మల గురించి చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడతాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకునేటువంటి టైంలో ఒక సేవకుడు నాకు ఈ వాక్యాన్ని చూపించి నన్ను ఎంతో బలపరిచింది. ఆ రోజు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. వాక్యం చదువుతా ఉన్నప్పుడు వాక్యం అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో.
రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనం తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ద హోలీ స్పిరిట్ టీచర్స్ హౌ టు ప్రే. ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. తర్వాత మనం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటామో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం. ఇవన్నీ మనకు ప్రయోజనాలు. పరిశుద్ధాత్మ చేత మనకు సీల్ వేయబడుతుంది, ముద్రించబడతాం. మనం ముద్రించబడటం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఎలాంటిది అంటే, చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక కలెక్టర్ ఏదైనా ఒక ఫామ్ నింపి దానికి సీల్ వేసి సంతకం పెట్టాడు అనుకోండి, ఆ ఫామ్కి చాలా అధికారపూర్వకంగా రికగ్నైజేషన్ అనేది ఉంటుంది, అంటే గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. మన సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కానీ బోర్డు నుంచి వస్తాయి. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, వాడు ముద్ర సంతకం చేస్తారు. ఆ ముద్ర అనేటువంటిది లేకపోతే ఆ సర్టిఫికెట్కి వాల్యూ ఉండదు. ఆ ముద్ర అనేటువంటిది లేకపోతే ఆ సర్టిఫికెట్కి గుర్తింపు అనేటువంటిది ఉండదు. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటామో పరిశుద్ధాత్మ చేత మనం ముద్ర వేయబడతాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. అంటే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన మీద వేయబడుతుంది. రేపు యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మరి ఎవరెవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉంటారో వాళ్ళందరూ ఎత్తపడతారు. అది ఒక సీన్ అనమాట, రికగ్నైజేషన్. ఓ, ఈ అమ్మాయి దేవుని నమ్ముకుంది, ఈ అమ్మాయి దేవుని కుమార్తె, ఇతను దేవుని నమ్ముకున్నాడు, ఇతను దేవుని కుమారుడు అని ఆ సీల్ అనేటువంటిది, గుర్తింపు అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా మనకు వేయబడుతుంది. ఇంకా అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆ 14వ వచనం చదివితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ద హోలీ స్పిరిట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సోల్స్. ఆత్మల విషయంలో పరిశుద్ధాత్మ ఒక బాధ్యత వహిస్తాడు. ఒక కార్యనిర్వాహకుడిగా ఉంటాడు, ఒక మధ్యవర్తిగా ఉంటాడు, మన పక్షమందు పనిచేసేటువంటి వాడిగా ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. దేవునితో జీవించేటువంటి జీవితంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం బైబిల్ చదువుతూ ఉంటే ఆ బైబిల్ మనకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మన చేత ప్రార్థన చేయిస్తాడు. కొన్నిసార్లు మనం పాపంలో పడిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం బాగా దుఃఖపడి ఏదైనా విషయంలో బాధపడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా నేను చెప్తున్న వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం. అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు మెయిన్ అన్నమాట ఇది. ఇప్పుడు అసలు మెయిన్ మూల పాయింట్ ఇది. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి ముఖ్య అంశం. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా
అవి కొంచెం అవుట్లైన్స్ లాగా అనమాట. ఇప్పుడు చెప్పబోయేటువంటిది మెయిన్ పాయింట్. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? కొద్దిమంది పెళ్ళికి బాప్తిసం తీసుకుంటారు పెళ్ళి అయ్యేటువంటి టైంలో. అది చల్లదు, అది వాక్యానుకూలమైనటువంటిది కానే కాదు. మరి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కొన్ని లేఖనాలను పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము చాలు. ఇది స్వయంగా ప్రభువా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మి దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్తను ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు ఏం పొందుతారు? రక్షణ పొందుతారు, రక్షింపబడుతారు. ఎందుకు మనం బాప్తిసం తీసుకుంటున్నాము అంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సువార్తను నమ్మాలి. చాలా మందికి సువార్త అంటే ఏదో తెలియదు, కానీ బాప్తిసం తీసుకొని ఉంటారు. అలాగే సువార్త అంటే ఏంది అని తెలుసుకొని ఆ సువార్తను నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చాలా స్పష్టంగా పౌలు సువార్తను గురించి ఇక్కడ చాలా చక్కగా మాట్లాడతాడు. 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఒక్క నిమిషము, కరెక్టే. 2వ వచనం నుంచి చూద్దాం. సరే, ఒకటే చదువుతాం. మరియు సహోదరులారా, నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. అంటే సువార్త గురించి చెప్తా ఉన్నాడు. మీరు దాన్ని అంగీకరించింది, అంటే వాళ్ళ సువార్తను అంగీకరించారు, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉండేను. చూడండి, అట్లా రక్షణ పొందువారై ఆ సువార్త వలన. కొన్నిసార్లు బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతాం అనుకుంటే అది కాదు. బాప్తిసం తీసుకుంటే ఎవ్వరు రక్షణ పొందరు. బాప్తిసానికి ముందు ఏం నమ్మాలి అంటే సువార్తను నమ్మాలి. ఏంటా సువార్త? 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేప. ఇది సువార్త. దీంట్లో 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి 3 విషయాలు అంటే, మొదటిది క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆ గ్రహింపు మనకు రావాలి. నేను పాపం చేశాను, నా పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. ఈ గ్రహింపు లేకుండా బాప్తిసం మనం తీసుకోకూడదు. నేను పాపం చేశాను, నేను చేసినటువంటి పాపమును బట్టి నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. పాపం వలన వచ్చే జీతము మరణము. మరణం అంటే నిత్య నరకం. నేను పాపం చేశాను, నేను చేసిన పాపం బట్టి నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. ఆ నరకం నుండి నన్ను రక్షించేదానికే యేసుక్రీస్తు ప్రభు నా పాపం కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇది నమ్మాలి.
నా పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు అని నమ్మి అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. సువార్త నమ్మిన తర్వాతనే బాప్తిసం తీసుకోవాలి. ప్రాక్టికల్గా ఒక విషయం మనం చూద్దాం. అంటే సువార్త నమ్మి ఒక ఆయన బాప్తిసం, చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు. ఎగ్జాంపుల్గా ఒక ఆయన మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. చూడండి, ఇక్కడ కూడా మనం సువార్తను చూస్తాం. యేసు ప్రభువుని గురించి ఫిలిప్పు ఆ నపుంసకునికి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు మరణముల గురించి, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత చూడండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాడు. ఫిలిప్పు నపుంసకునికి బాప్తిసం ఇస్తా అన్నాడు. చూడండి, ఆన్ ద స్పాట్, ఆన్ ద వే, అప్పటికప్పుడే అదే మార్గంలో బాప్తిసం తీసేసుకుంటా ఉన్నాడు. ఎందుకు బాప్తిసం ఇచ్చాడు అంటే ఆ సువార్త నపుంసకునికి అర్థమైంది. అర్థమైందా లేదా? అర్థమైందని మనం ఎలా చెప్పగలం? అడిగాడు. ఆజ్ఞాపించను అన్న దగ్గర ఒకటి ఫుట్ నోట్స్ ఉందా? ఒకటి అనే అంకె ఉందా? అక్కడ ఆజ్ఞాపించను అన్న దగ్గర పైన ఒకటి అనే అంకె ఉందా? రచన ఉందా? ఆ ఒకటి అంకె కింద ఫుట్ నోట్స్ ఏమని రాస్తారా? చదవండి, చిన్న అక్షరాలతో ఉంటాయి ఫుట్ నోట్స్. అంటే కనబడుతున్నారు ఎవరికైనా? ఒకటి అంకె ఉంది కదా, మీరు చదివింది 2వ అంకె, మొదటి అంకె ఉంది. కొన్ని ప్రాచీన పద్ధతుల్లో మీరు చదివింది 2వ అంకె, పైన మొదటి అంకె ఉంది చూడండి. లేదా మీ బైబిల్స్లో ఒకటే ఉంది? సరే, నా బైబిల్, ఇక్కడ బైబిల్ ఏముందంటే, కొన్ని ప్రాచీన పద్ధతుల్లో ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి ఉన్నానని చెప్పాను అని కూర్చోబడి ఉన్నది. ఫుట్ నోట్స్లో కాకుండా మామూలుగా ఉందా? అది మామూలుగా ఉంది కదా. ఇది నాది ఓల్డ్ బైబిల్. ఇది దీంట్లో ఫుట్ నోట్స్ వేసారు, మీ దాంట్లో మధ్యలో వేసుకుంటాడు. అంటే యేసుక్రీస్తును ఆ నపుంసకుడు పూర్ణ హృదయంతో అంగీకరించాడు. ఆ అంగీకరించిన తర్వాతనే ఫిలిప్పు అతనికి బాప్తిసం అనేది ఇచ్చాడు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, బాప్తిజం అనేటువంటిది ఇట్ ఈస్ సైన్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పాను. అంటే యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే నపుంసకుడు పూర్ణ హృదయంతో యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేక దేవుడు అని అంగీకరించాడో అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిజం అనేది ఇచ్చాడు. కాబట్టి బాప్తిజానికి ముందు సువార్తను మనం విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత బాప్తిజం అనేది తీసుకోవాలి. ఇది ఒక పాయింట్. మళ్ళీ దీంట్లోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2:38 ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటా ఉన్నాం. 2వ అధ్యాయం 38వ వచనం, చాలు.
ఇక్కడ ఏమని చెప్తున్నాము? మీరు మారు మనసు పొంది, మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకునేదానికి లేదు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మనసును మార్చుకోవడం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఇదిగో, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇదిగో నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, నేను చేసినటువంటి పాపమును బట్టి నా ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయన నమ్ముకోవడం వల్ల నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని అదే మారు మనసు అంటే. యేసు ప్రభువును అంగీకరించడమే మారు మనసు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. హౌ కెన్ వి రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్? మనం పాప క్షమాపణ పొందలేదనుకోండి, మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అంటే ఈ భూమి మీద మనం సజీవంగా ఉన్నప్పుడే పాప క్షమాపణ పొందుకోవాలి. ఏ విధంగా పాప క్షమాపణ పొందగలము అంటే 2 విషయాలు మీకు చెప్తాను. మొదటిది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. 10వ అధ్యాయము 43. ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. ఏ విధంగా మనం పాప క్షమాపణ పొందగలము అని అంటే యేసుక్రీస్తు నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాం. యేసుక్రీస్తు నామము మూలంగా, యేసుక్రీస్తే కదా మన పాపముల కొరకు మరణించింది, సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచింది ఆయనే కనుక ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మన పాప క్షమాపణ పొందుతాం. తర్వాత రెండవదిగా మన పాప క్షమాపణ పొందేటువంటి ప్రక్రియలో రెండవ భాగం ఏంటి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 9. మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేయును. బాప్తిస్మం తీసుకునే ముందు దేవునితో మన పాపములన్నీ కూడా ఒప్పుకొని సరి చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి. నేను మార్పులు పొందే కొత్తల్లో నా ఒక నోట్స్ కొనుక్కొని ఆ నోట్స్లో ప్రార్థన చేసుకొని నేను ఎక్కడెక్కడ దేవుని విరోధంగా జీవించానో అన్నీ రాసుకున్నాను. మొత్తం దేవుడు నాకు బయలుపరిచినవన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. మన బాప్తిస్మం తీసుకుపోయే ముందు ఏం చేయాలంటే మనకి యేసు ప్రభు నా కొరకు శిలువలో చనిపోయిన గ్రహింపు వచ్చేసింది, ఇంకా మనం బాప్తిస్మం తీసుకోవచ్చు. అదే టైంలో దేవునితో మనం సరి చేసుకోవాలి. మన హృదయం ఎక్కడెక్కడ మన మీద నేరారోపణ చేస్తూ ఉందో అదంతా కూడా మనం రాసుకొని నెమ్మదిగా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నేను విగ్రహారాధన పాపం చేశాను, నేను ఫలానా పాపం చేశాను, క్లియర్ కట్గా దేవునితో యథార్థంగా కొంత సమయాన్ని మనం తీసుకొని ప్రభు సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకోవాలి. నేను సరి చేసుకునే దానికి దాదాపు ఒక 3-4 నెలలు పట్టింది. అన్నీ రాసుకొని ఒక బుక్లో ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ పుస్తకం. ప్రభు సన్నిధిలో బైబిల్ ఒక మాట ఏముందంటే ఆయన మీ పాపంలోని వెల్లడిపరచును అని ఉంటుంది. బైబిల్లో ఉంది ఆ మాట. కాబట్టి దేవుడు వెల్లడిపరిచాడు. అన్నీ రాసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకునే దానికి దేవుడు కృప చూపించాడు. నేను బాప్తిస్మం తీసుకునేటువంటి టైంలో నా హృదయం ఎలా ఉంది అంటే నువ్వు సరి చేసుకోవాల్సిన పాపం ఒక్కటి కూడా లేదు అని హృదయంలో ఆ నిశ్చయత వచ్చేంత వరకు నేను ఒప్పుకొని సరి చేసుకున్నాను.
ఇంకా ఎంత ఆలోచన చేసినా ఇంకా రాలేదు. అన్నీ ఒప్పేసుకున్నాను దేవుని దగ్గర. ఒప్పేసుకున్న తర్వాత దేవుడు నాకు మనసులో నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన క్షమించినట్టుగా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు నేను బాప్తిస్మం తీసుకున్నాను. కాబట్టి బాప్తిస్మం తీసుకోబోయే ముందు దేవునితో సమాధానం పడాలి. దాని సుందరి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన. అట్లా ఆ రిపెంటెన్స్ అనేది రావాలి. ప్రభువా, నన్ను క్షమించిన, ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, పలానా విషయంలో తప్పు చేశాను, పలానా వ్యక్తి విషయంలో తప్పు చేశాను, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దొంగతనం చేశాను, మోసం చేశాను ప్రభు, విగ్రహార్థం చేశాను ప్రభు. ఇట్లాగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పాపం జాబితా ఉంటుంది. అందరూ ఒకే పాపం చేయరు కదా, రకరకాల పాపములు అనేటువంటి మనం చేస్తూ ఉంటాం. అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని సంతోషం. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా, సమాధానంగా ఉంటుంది. దేవుడు మన హృదయంలో గొప్ప సమాధానం ఇచ్చేస్తాడు, నెమ్మది ఇచ్చేస్తాడు. అలా దేవునితో బాగా సమాధానం పడాలి. మనం దేవునితో సమాధానం పడాలి. దేవునితో సమాధానం పడి, ప్రభువా, మీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, ఇదిగో ఈ పాపాన్ని కడిగి తీసేయండి ప్రభువా. దావీదు ప్రార్థన చేశాడు కదా 51వ కీర్తనలో. ఏమని ప్రార్థన చేశాడు? నా పాపం బాగున్నట్లు నన్ను బాగా కడుగు ప్రభువా అని ప్రార్థన చేశాడు. చూడండి, పాపకు ఒప్పుకోరు ప్రార్థన. దావీదు తప్పు చేసిన తర్వాత ఆ పాపకు ఒప్పుకోరు ప్రార్థన దావీదు చేశాడు. 51వ కీర్తన అంతా కూడా దాదాపుగా పాపకు ఒప్పుకోరు ప్రార్థన. చూడండి 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూడండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నేను కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. చూడండి ఎట్లా దేవుడితో మాట్లాడుతున్నాను. ఇంకా 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. అట్లా దేవుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఒంటరిగా వెళ్ళి ప్రభు సన్నిధిలో మనం కొన్నిసార్లు రహస్యంగా చేసిన పాపములు, బహిరంగంగా చేసిన పాపములు, దేవుడు మనకి ఏ విషయాల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడో ఆ తప్పులన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఉంది, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, కనుక దేవుడు క్షమిస్తాడు. అది దేవుని యొక్క వాగ్దానం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. కాబట్టి బాప్తిసానికి ముందు ఈ పాప క్షమాపణ, వీటిని గురించినటువంటి అవగాహన అనేది మనకి రావాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2:38లో ఏమని చూస్తున్నామంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఇంక నుంచి నేను ప్రభు కోసం జీవిస్తాను. మారు మనసు అంటే అదే, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నేను ప్రభు కొరకు జీవిస్తాను. టేకింగ్ ఆర్ మేకింగ్ ఏ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్, ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకోవడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని
జీవించువారు ఇక మీదట తమ కొరకు, ప్రభువా నీవు నా కొరకు మరణించావు, ఇక మీదట నేను నా కొరకు కాకుండా నీ కొరకు జీవిస్తాను. గతాన్ని వదిలేసేయాలి. గతంలో దేవునికి విరోధంగా జీవించిన జీవితం అంతా కూడా వదిలేసి ప్రభు కోసం ఒక నూతన జీవితం. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడు కదా వాడు నూతన సృష్టి. కొంత చివరిగా ఈ బాప్తిస్మం అనేటువంటిది ఏంటి అంటే దాంట్లో ఒక మర్మం అనేటువంటిది ఉంది. ఈ బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియలో మనం యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మరణించి సమాధి చేయబడి సజీవులమై మూడవ రోజు తిరిగి లేచిన స్థితిలోనికి వెళ్తాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం. అంటే ఇది ఒక మర్మం అన్నమాట బాప్తిస్మం అనేది. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదివితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిందని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేకపోయినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, మరణించుట, పాతి పెట్టబడుట. 5వ వచనం చదువుదాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమై ఉంది. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 మరణించుట, 2 పాతి పెట్టబడుట, 3 తిరిగి లేకపోవడం. ఉన్నాయా 3 విషయాలు? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఒకసారిగా నీళ్ళలోకి దిగినాక అట్లాగా ముంచేస్తారు. ముంచి అట్టే ఉంచుతారా, పైకి తీస్తారా? ఉంచితే ఏమో ఉంటుంది అట్టే ముంచిన తర్వాత మళ్ళీ పైకి తీస్తారు. అక్కడ 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే, ఈ బాప్తిస్మం అనేటువంటి దాంట్లో చనిపోవుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట. అంటే మనం ఎప్పుడైతే నీళ్ళలో దిగుతామో అప్పుడు చనిపోతున్నట్టు లెక్క. ఆ నీళ్ళల్లో ఇట్లా ఎల్లకిల్లా ఇట్లా తీసినప్పుడు అది సమాధి చేయబడుతున్నట్టు లెక్క. మళ్ళీ ఇట్లాగే లేపుతారు, అప్పుడు అది తిరిగి లేస్తున్నట్టు లెక్క. బాబు ఏదో బాప్తిస్మం అంటే ఆడికి వెళ్ళేసి ఊరికి అక్కడ ముంచి తీసేస్తున్నారు అనుకోపాకండి. దాంట్లో ఒక మిస్టరీ ఉంది, ఒక మర్మం ఉంది దాంట్లో. నీళ్ళలోకి దిగుతున్నామంటే చనిపోయిన వారమని అర్థం. అలాగా వెనక్కి దిగుతున్నప్పుడు, నీళ్ళల్లో ముంచుతున్నప్పుడు అర్థం ఏంటి అంటే సమాధి చేయబడుతున్నాము అని అర్థం. మళ్ళీ పైకి లేస్తున్నప్పుడు తిరిగి లేస్తున్నాము అని. యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఈ బాప్తిస్మం అనేటువంటిది కూడా అది మర్మంతో కూడినటువంటి. అదేదో ఊరికే చూసే వాళ్ళకి అర్థం కాదు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ నీళ్ళలో దిగారు, ముంచారు, తీశారు, అయిపోయిందని. అది కాదు, దాని లోపల అటువంటి అర్థాలు అనేటువంటిది, భావం అనేటువంటిది ఉంది. అది ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనము చూస్తాము. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ మాత్రం మనం చాలు. కనుక బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు తీసుకోవాలి అంటే, నేను పాపిని, నా కొరకు సిలువలో యేసు ప్రభు మరణించాడు, ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి నాకు పాప క్షమాపణ ఉంది, ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల నా ఆత్మ నరకం నుండి తప్పించుకుంటుంది, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తుంది అన్న విశ్వాసంతో బాప్తిస్మం తీసుకుంటుంది. ఆ గ్రహింపు వచ్చేస్తే యు ఆర్ ఫ్రీ టు టేక్ బాప్టిజం అట్ ఎనీ టైం. ఆ గ్రహింపు అనేది వచ్చేస్తే నువ్వు ఎప్పుడైనా బాప్తిస్మం తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడైనా కూడా బాప్తిస్మం తీసుకోవచ్చు. ఆ నపుంసకుడు వెళ్తా ఉన్నాడు దారిలో, ఆ గ్రహింపు ఆయనకు వచ్చేసింది. అక్కడే రథం ఆపాడు.
ఆ వీళ్ళ దగ్గర బాప్తిసం తీసేసుకున్నాడు. పౌలు మాట్లాడుతూ ఉంటే లుదియా దైవభక్తి గల స్త్రీ వింటా ఉంది. ఆమెకు గ్రహింపు వచ్చింది. ఆమె బాప్తిసం తీసుకుంది. పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వాళ్ళు పాటలు పాడారు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఆ సమయంలో చెరసాల నాయకుడికి గ్రహింపు వచ్చింది. ఏంటి అంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే, వాళ్ళు అన్నారు, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని వాళ్ళు దేవుని వాక్యం చెప్పారు. అంతే, ఆ రాత్రే వాళ్ళు బాప్తిసం తీసేసుకున్నారు. They didn't postpone to take the baptism after getting the repentance or understanding about Jesus Christ. యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ గ్రహింపు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు మళ్ళీ బాప్తిసం తీసుకునే దాన్ని పోస్ట్పోన్ చేయలే, వాయిదా వేయలే. అప్పటికప్పుడే వాళ్ళు బాప్తిసము తీసేసుకున్నారు. కాబట్టి గ్రహింపు వస్తే చాలు, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంక పాత జీవితాన్ని అంతటి ఫుల్ స్టాప్ పెట్టి క్రీస్తులో ఒక నూతన జీవితం. ఎవడైతే క్రీస్తులో ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిన సమస్తము లివింగ్ ఏ న్యూ లైఫ్ ఆఫ్టర్ టేకింగ్ ఎ బాప్టిజం. ఆ నూతన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మనం ఎక్కడైనా తప్పు చేస్తాం, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మళ్ళీ మనం దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చేయకుండా మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, పాపాన్ని జయించే శక్తిని ఇస్తూ ఉంటాడు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా మనం ఏ రోజు చనిపోయినా ఆ రోజు మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళి. కాబట్టి సరైన గ్రహింపుతో బాప్తిస్మాన్ని తీసుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బాప్తిస్మం గురించి రాత్రి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వర్తమానంలో మీ మాటలకే ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దంచి మా జీవితంలో ఎంతో స్పష్టంగా ఇలాంటి విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘంలో, లోకంలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం తీసుకోలేదో అటు వారు అందరూ కూడా ప్రభువా ఆయన మీ యొక్క సంకల్పం క్రిందికి రాగలుగుతున్నట్లు, మీ ప్రణాళికను నెరవేర్చేవారుగా ఉండగలుగుటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘానికి, లోకంలో ఉన్న సార్వత్రిక సంఘానికి తోడై ఉండి కాపాడుతూ ఉంటాం. ఆమేన్.